హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర అనిల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో ఏంటనుకుంటున్నారా? భోగి పండ్లు అండి. ఏంది 2 రోజుల ముందు పెట్టాల్సిన వీడియో సంక్రాంతి అంతా అయిపోయినాక పెడుతుంది ఏంది అనేసి అనుకుంటున్నారా? ఏం చేద్దామండి, సిచ్యువేషన్స్ అలా ఉండిపోయినాయి. ఇప్పుడు కుదిరింది, సో ఇప్పుడైతే పెట్టేస్తున్నాను. ఏమనుకోవద్దండి, వీడియో మా ఆయన తెలివి సల్లగుండా నేను వీడియో తీయ అని చెప్తాను. కొడుకులు ఇద్దరి మీదనే ఫోకస్ పెట్టేసుకున్నాడు, మిగతా వాళ్ళ మీద ఫోకస్ పెట్టలేదు. మేము పోసిన వాళ్ళందరి కూడా సగం బడులు వచ్చినాయి. ఓన్లీ కొడుకుల మీద ప్రేమ ఉండాలండి, లేవు ఉండద్దని అనట్లే, కానీ కొంచెం ఫోకస్ మా మీద కూడా పెడితే అయిపో. యాక్చువల్గా ఈ వీడియో నేను అప్పుడు చూడలేదు, 2 days బ్యాక్, అంటే సారీ నిన్న చూసా. ఎందుకంటే వీడియో పోస్ట్ పెడదాంలే, చాలా డేస్ అయిపోతుంది కదా అనేసి నిన్న చూసా అన్నట్టు. సడన్గా చూసేసరికి ఏంది, మా ఇద్దరు కొడుకుల వచ్చినాయి అంతే, మిగతా వాళ్ళ ఎవ్వరి లేవు. మా సగం బాడీలు మాత్రమే కనబడుతున్నాయి. నేను షాక్ అయిపోయా వీడియోని చూసి. వెంటనే మా ఆయన ఫోన్ చేసి, అసలు నువ్వు ఏం వీడియో తీసినావు ఏంది అంటే, ఇంకేం తీసే కదా ఇద్దరు పిల్లల్ని అని అంటున్నాడు. అంటే ఇద్దరు పిల్లల్ని ఇస్తే పోసే వాళ్ళ మొహాలు ఎడ కనబడాలి? నేనేమో మంచి భోగి పనుల వీడియో లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, ఫోన్లో ఉన్నా ఉండకపోయినా కనీసం యూట్యూబ్లో ఉంటుంది కదా అనేసి నేను పెడితే, మా ఆయన సగం ఫోటో పెట్టేసి పోసిన వాళ్ళ మొహాలు కూడా కనబడకుండా వేసిండు. ఒక దిక్కు ఫుల్ కోపం వచ్చింది. బట్ ఏం చేస్తాము, అయిపోయిన దానికైతే మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ భోగి పనులు పోసేస్తే పోయలేం కదా. సో సరేలే అన్నట్టే హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇక అది ఒక్క వీడియో అన్న పిల్లలనే సరిగ్గా కనబడుతున్నారు కదా అన్నట్టు అనిపించింది. బట్ భోగి పనులు మాత్రం బాగా జరిగిందండి. మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీ, వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అండి. యాక్చువల్గా ఇంకా కొంతమంది పిల్లలు ఉంటే బాగుండు. నేను పిలిచిన మా ఫ్రెండ్ వాళ్ళకి పిల్లలు ఉన్నది, కానీ నేను చీకటి అయిపోయింది పోసేసరికి. సో వాళ్ళు చీకటి అయింది కదా అని అయితే పిల్లల్ని తీసుకొని రాలేదు. ఇంకా పిల్లలు ఉంటే ఎంతో బాగుండు హ్యాపీగా వాళ్ళకి కూడా. మా చిన్నోడైతే ఫస్ట్ భోగి పనులు పోతా అంటే అద్దద్దు నాకు అద్దద్దు అని అన్నాడు. సరే ఆ తర్వాత అయితే కూర్చోబెట్టి పోస్తూ ఉంటే వాడు ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయిండు. ఆ నెత్తి మీద అప్ప పడిపోతుందిరా పడిపోనీయకు అనేసి అన్న కొద్ది కూడా వాడు చాలా చక్కగా సైలెంట్గా కూర్చున్నాడు. ఎందుకు అనుకుంటున్నారా? చాక్లెట్లు నోట్లు ఉన్నది, ఎందుకంటే మా ఆయన అలా చాక్లెట్లు కూడా పోసి పొద్దుం అన్నాక తను తీసుకొచ్చిండు. సో ఆ చాక్లెట్ నోట్లో ఒకటి వేసి ఉంచుకున్నాడు. అందుకనేసి వాడు అంతా సైలెంట్గా ఉన్నాడు. యాక్చువల్గా అమ్మ వాళ్ళు అప్పాలు పంపించారు. బట్ ఏంది అని అంటే, ట్రాన్స్పోర్ట్లో వేయడానికి వెళ్తే వాళ్ళు ఉండేసి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అడ్రస్ కరెక్ట్ లేదు అనేది చెప్పేసి వేరే దానికి వెళ్ళి వేయండి అని చెప్పేసరికి అది రావడానికి కనీసం 5 days పడుతుంది అన్నారు. సో అందుకనేసి నేనే చాలా కష్టపడి ఇంట్లో ఎన్ని కరెక్ట్ 10 అయినాయండి సకినాలు. బొడబొడకలు అంటారు, మా సైడ్ కంపల్సరీ బొడబొడకలు పోస్తారు. సో ఆ బుడబుడకలున్న సైకిల్ అతి కష్టం మీద చేశాను. ఇంక 2-3 వీడియోలు పోస్ట్ చేసే ఉన్నాయి. పెడుతున్నా ఏందో నాకు అసలు తీస్తున్నా కానీ పెట్టడానికి ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు టైం దొరకట్లేదు. అమ్మో మామూలు కాదండి అసలు. అన్న రోజైతే ఏమన్నా సిక్ అయిపోయానా, ఇంట్లో వర్క్ అంతా చూసుకొని మళ్ళీ అప్పాలు చేయడం, అదే రోజు పిల్లల్ని చూసుకోవడం మామూలు కష్టం కాలేదు. బట్ హ్యాపీ అనిపించింది. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చిన ఆంటీ మా ఓనర్ ఆంటీ, సో కింద ఉంటారు. ఇంకొక ఆమె కూడా రావాలి, బట్ అది ఊరెళ్ళిపోయింది. సో ఇద్దరిని అయితే పిలిచాను. టోటల్ 5 అయిపోయాం మేమైతే. మేము ఎక్కడ అంటే, మేము ఫస్ట్ అద్దెక ఉన్న కాడుండే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు కూడా రానంగానే వచ్చిర్రు. మన మంచితనమే మనకు పక్కన ఫ్రెండ్స్ అయినా ఏదైనాండి. మన నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు కదా. సో మనం ఎడికెళ్ళా బాగానే ఉంటాం కాబట్టి మనతో ఉన్న ఫ్రెండ్స్ కూడా మనతో బాగుంటారు. సో హ్యాపీ అనిపించింది. అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే యాక్చువల్గా వాయిస్ డైరెక్ట్ పెట్టిద్దాం అనుకున్నా. చూడు తెలివిగల్లా మా ఆయన ఇప్పుడు ఫోన్ ఎత్తుతాడు మీదికి. ఇంతవరకు దాకా సగం సగం మొక్కలు కనిపెట్టేదాకా పెట్టిండు. ఇప్పుడు ఫోన్ పైకి ఎత్తిండు. ఇప్పటి నుంచి 1 నిమిషం ఏమో కనబడతాం కావచ్చు మేమంతా. నాకు ఫస్ట్ వీడియోని చూసినాకైతే పిచ్చి కోపం వచ్చింది, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. చేసేదాన్ని ఏం చేయలేము, మళ్ళీ రిటర్న్ తీసుకురాలేము. సో అందుకనేసే ఇక ఏమనలేకపోయా. అయినా చేతితో పట్టుకోవడం బద్ధకం. ఎందుకనంటే చేయి నొప్పి వస్తుంది, దాన్ని పట్టుకొని ఎవడుంటాడు అనేసి టైపాడ్ సెట్ చేసి పెట్టేసిండు. బట్ కొంచెం నేను ఒక్కసారి పోయి చూస్తే అయిపో, నువ్వు చూసినావు కదా అనేసి అంటున్నాడు మా ఆయన నన్ను. నేను ఎందుకు చూసినా, వచ్చిన వాళ్ళని చూసుకోవాలి కదా. అప్పటికే లేట్ అయిపోయింది. ఒక్కదాన్నే చేసుకున్నా, నాకు చేసేటోళ్ళు ఎవరు లేరు కదా. మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిండు, నేను ఒక్కదాన్నే పిల్లలను చూసుకోవాలి. మేమంతా ఒక్కదాంట్లో కూర్చోవాలంటే చాలా ఇబ్బంది.
అందుకనేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని నొర్రుకుంటా అసలే మా పిడుగులు చిచ్చే పిడుగులండి. ఉన్న హాలిడేస్లలో సగం తగ్గిపోయాను నేను. నాకు తెలిసి 2 కేజీస్ ఆల్మోస్ట్ డౌన్ అయిపోయి ఉంటా కావచ్చు. ఎందుకంటారా, అమ్మ పిల్లలు స్కూల్కి పోతేనే బెటర్ అండి. కనీసం గంటలో గంట రెస్ట్ దొరుకుతుంది. అందులో మా ఆయనతో సహా ఇంటికాడనే ఉంటే మామూలు కాదు. మా ఆయన ఇంటికాడ లేడు, ఆఫీస్ ఉంది. సో అటు పోకుండా ఏమన్నా అవసరం ఉంటే ఇచ్చిపో అంటే అచ్చుకుంటా ఇచ్చిపోకుంటున్నాడు. కానీ ఎంతైనా కానీ పండుగ పనేరో నాయన, అది నార్మల్ పని కాదు. అమ్మో 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 నల్ల మా ఆయన నాకు ఇంచు పని కూడా చేయడు. దాని తగ్గట్టు ఇంకా కొంచెం ఎక్కువనే అంగడి ఎత్తాడు. ఆయన కూడా చిన్న పిల్లోడే మా ఆయన కూడా. కానీ భోగి సెలబ్రేషన్ మాత్రం బాగా జరిగిందండి. నా ఊళ్ళో అంటే నాకు దగ్గర లేకపోయినా నాకు ఏం బాధ అనిపించలేదు. ఎందుకంటే నా కోసం నా ఫ్రెండ్స్ వచ్చారు కదా. సో ఎవరైనా మనకు మన మంచి మాట మన దగ్గర ఉన్నప్పుడు మన మంచి కోరే వాళ్ళు మన పక్కన ఉంటే ఎవ్వరు గుర్తుకు రారు. సో కొంచెం బాధ అనిపించింది, అయ్యో ఎవరు లేకపోయినా ఒక్కదాన్నే ఉన్నాను. బట్ ఇక మా ఫ్రెండ్స్ వచ్చి కనీసం 2-3 అట్లా వచ్చి పోసేసరికి కూడా హ్యాపీ అనిపించింది. మేము భోగి పండ్లల్లో అయితే రేగుపండ్లు, పువ్వులు, రైస్, చాక్లెట్స్, కాయిన్స్, రూపాయి కాయిన్స్ ఇవి 5 వేసేసి కంపల్సరీ నెత్తి మీద పెట్టేసి చెప్పాలంటే ఇంకా పీటలు వేయాలి. పీట పెట్టేసి పీట మీద వీళ్ళని కూర్చోబెట్టి పీట కింద పెట్టేసి వాళ్ళని కూర్చోబెట్టి పోస్తామన్నట్టు. బట్ మన దగ్గర పీటలు లేవు అవైలబుల్గా. సో అందుకనేసి కింద కూర్చోబెట్టి కాళ్ళ కిందనే పెట్టేసా. ఇక్కడైతే ఇక మా ఆయన అయితే ఫోటోలు దించుకుంటున్నాడు. నేను చూస్తే ఇక నా తర్వాత కోపం వచ్చేది, కానీ పోనీలే కనీసం ఇవన్నీ కొంచెం గుర్తుకున్నాయి. ఇంకా నయ్యం వీడియో ఆన్ చేయకపోతే ఎట్లుండో, ఆయన దగ్గర ఏది ఉండకపోవు కదా. సో ఇదన్నమాట, ఇద్దరిని అయితే ఫోటోలు దించుకుంటున్నాం. ఎంతైనా ఈ మెమొరీస్ అండి. ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్లో అరే ఇది మనం ఇలా చేసుకున్నాం రన్న కొట్లకు చెప్పుకోవడానికైనా, నేను చూడడానికైనా, మాకు ఎప్పుడైనా ఏమన్నా అనిపించే చూసుకోవడానికైనా కానీ ఇవి కనీసం గుర్తుగా ఉండిపోతాయి అనేసి అయితే వీడియో అయితే తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే డబ్బులు పెడతారు అనేసి అంటున్నారు. దీనికి డబ్బులు పెట్టరు, వద్దొద్దు నువ్వు పెట్టకు అని చెప్తున్నాను. ఎందుకంటే మనము పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వడం కోసమే వాళ్ళకున్న దిష్టి పోవాలని ఇవి పోసుకుంటాము. సో ఇది మాత్రమే, మీరు నాకు అది ఏం పెట్టకండి, మాకు ఏం చేయకండి అని చెప్తే వాళ్ళకి సైలెంట్ అయిపోయి అయ్యో మేము ఏం తీసుకురాలని. సో వీడినస్లో మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్.